డబ్బున్న వాళ్లే కాదు, పేదింటి పిల్లలు కూడా విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించింది వైఎస్ జగన్ సర్కారు. ఎంతో మంది పేద విద్యార్థుల తలరాతను మార్చిన జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి బ్రేకులు పడ్డాయి. మొన్నటి ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేసింది. దీంతో విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల ఆశలు అడియాసలవుతున్నాయి. ఇలాంటి పథకాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నా వినేవారు కరువయ్యారు నేటి ప్రభుత్వంలో. పేద విద్యార్థుల తలరాతను మార్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో విద్యారంగంలో సరికొత్త పథకాలను అమలు చేసింది. విదేశాలలోని టాప్ యూనివర్సిటీలలో చదువుకునేందుకు జగన్ సర్కారు ఆర్థిక సాయం అందించింది. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే వారికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చారు అప్పటి సీఎం వైఎస్ జగన్. మరోవైపు సివిల్ సర్వీస్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం అందించారు. పేదింటి బిడ్డలు ఉన్నతంగా జీవించాలనేదే ఆయన తపన. ఈ క్రమంలో ఎందరో భావితరాల పౌరులకు ఈ పథకం ద్వారా సాయం అందించారు. అలా సాయం పొందిన విద్యార్థులలో కొందరు చదువులు పూర్తి చేసి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. మరికొందరు చదువులలో కొనసాగుతున్నారు. జగనన్న ప్రవేశపెట్టిన ఈ స్కీమ్తో ఉన్నతంగా చదువుకొని ఆర్థికంగా నిలదొక్కుని ప్రశాంతంగా జీవించగలుగుతున్నామని గతంలో విద్యార్థులే చెప్పుకొచ్చారు. మంచి కాలేజీలలో సీటు వచ్చినా అంత కట్టే స్తోమత లేని పేద విద్యార్థులకు విదేశాలలో చదువుల కొరకు జగనన్న విద్యా దీవెన ఒక వరంలా పనిచేసింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. ఈ పథకం కింద కూటమి సర్కారు విద్యార్థులకు పైసా కూడా విదిలించకపోవడమే దీనికి కారణం. 6 నెలల క్రితం ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పేద బిడ్డల పట్ల నిర్దయగా వ్యవహరిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన దరఖాస్తులను పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇప్పటికే విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు చెల్లింపులు బంద్ అయ్యాయి. విదేశీ విద్యా దీవెన పథకాన్ని పూర్తిగా ఆపేసిన కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. నెలలు గడుస్తున్నా విద్యార్థులకు చేయాల్సిన చెల్లింపుల విషయంలో స్పష్టత రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. పేద విద్యార్థుల కలల సాధనకు ఉపయోగపడే జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ విద్యార్థుల నుంచి వినిపిస్తోంది. కొందరు విద్యార్థులైతే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విద్యా దీవెన పథకాన్ని కొనసాగించాలని విన్నవించుకుంటున్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అనేది గత ప్రభుత్వంలో ఉన్నదని తెలుసుకొని నేను ఇప్పుడు వచ్చాను కలెక్టరేట్ దగ్గరికి. ఇప్పుడు వస్తే ఇక్కడ ఆ స్కీమ్ అనేది ఆపేస్తున్నారు, ఈ ప్రభుత్వంలో నిలిపివేస్తున్నారు అని చెప్పారు. ఇలాంటి స్కీమ్స్ ఉండడం వల్ల మేము ఏదో కొద్దో గొప్ప కొందరు వచ్చి చదువుతున్నారు, ఇలాంటివి కూడా ఆపేస్తే మా పై చదువులన్నీ ఆగిపోతాయి. మా గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వంలో కూడా ఈ ఓవర్సీస్ విద్య అనేది రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ప్రభుత్వంలో మేము చదువుకోవాలని కోరుకుంటున్నాము. నా మాస్టర్స్ అనేది కంప్లీట్ చేయాలనుకున్నాను, కానీ ఆగిపోయేలా ఉంది. ఈ ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా విన్నపిస్తున్నాను. సానుకూల సమాధానం కోసం ప్రభుత్వ కార్యాలయాలు మెట్లెక్కుతున్న విద్యార్థులకు అధికారుల నుంచి ఊహించిన సమాధానాలు వస్తున్నాయి. అలాంటి పథకమేది అమలులో లేదంటూ విద్యార్థుల విన్నపాలను పక్కన పెట్టేస్తున్నారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక విద్యార్థులు ఆవేదనకు గురవుతున్నారు. మళ్లీ జగనన్న సీఎం అయితేనే ఇలాంటి పథకాలు అమలవుతాయని అంటున్నారు. జేసీ గారిని కలిశాను. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే అలాంటి స్కీమ్స్ ఏం లేవమ్మా ఇప్పుడైతే అని చెప్పారు. నేను మరి ఆర్థికంగా మాకు ఏదైనా సహాయం ఉంటుందా అంటే బ్యాంక్ లోన్స్ ఏమైనా తీసుకోవచ్చు అన్నారు. బ్యాంక్ లోన్స్ తీసుకొని మేము అంతంత ఈఎంఐలు కట్టుకొని అక్కడికి వెళ్ళి పనులు చేసుకొని బతకడం కోసం మేము ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు కదండి. మాకు ఈ ఓవర్సీస్ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మా గిరిజన విద్యార్థులకు.